గత వారం సియాచిన్లో ఏర్పడిన హిమపాతంలో 10 మంది సైనికులు గల్లంతైన సంగతి తెలిసిందే. కనీసం వారి మృతదేహాలన్నా వెలికి తీయాలని అక్కడి భారతీయ సైనికులు సాగించిన వెతుకులాటలో ఒక అద్భుతం వెలికి చూసింది. హనుమంతప్ప అనే ఒక సైనికుడు ఇంకా ప్రాణాలతోనే ఉండటం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. దాదాపు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన హనుమంతప్ప 5 రోజుల పాటు ప్రాణాలు నిలుపుకోగలిగాడు. 20,000 అడుగుల ఎత్తున ఉండే సియాచిన్ పర్వతాల మీద ఆ సమయంలో -40 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. ఆ పరిస్థితుల్లో 5 రోజులు కాదు కదా, 5 గంటలు కూడా మంచులో ఉండటం సాధ్యం కాదు. ఎలాంటి ఆహారం కూడా లేకుండా హనుమంతప్ప 5 రోజుల పాటు సజీవంగా ఉండటం ఇప్పుడు వైద్యుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. హనుమంతప్ప యోగాలో నిష్ణాతుడు కావడమే అతని ఊపిరికి కారణమంటున్నారు అతని సహచరులు. హనుమంతప్ప ప్రాణాయామంలో దిట్టట. కేవలం తాను యోగాసనాలు చేయటమే కాకుండా తన సహచరులు కూడా యోగాన్ని నేర్పించేవాట. యోగా చేయటం వల్ల అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శారీరక సామర్థ్యమే కాకుండా మానసిక స్థైర్యం అలవడుతుందని, అందుకు హనుమంతప్ప సంఘటనే ఉదాహరణని యోగా గురువులు పేర్కొంటున్నారు.